ములుగు జిల్లాలో సహజ సిద్ధమైన పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని, పర్యాటకులను ఆకర్షించేలా వాటిని తీర్చిదిద్దుతామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఎంపీ బలరాం నాయక్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలో బ్లాక్బెర్రీ పర్యాటక కేంద్రాన్ని నూతనంగా ఏర్పాటు చేశామని, పర్యాటకులకు ఈ దీవి మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుందన్నారు. ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామన్నారు. పెట్టింది పేరుగా అటవీ ప్రాంతాలన్నీ కూడా అందమైన అటవీ ప్రాంతాలు, మంచి పర్యావరణం కాబట్టి టూరిస్టులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. వారందరికీ కూడా మంచి సౌకర్యాల కల్పన. ఈలోపు మరి మరొక టూరిస్ట్ ప్లేస్ కూడా మేము ఉనికిలోకి తీసుకురావడం జరిగింది. బ్లాక్బెర్రీ మంచి దట్టమైన అడవిలో వాగులెంబటి మంచి సూపర్గా తయారు చేసినాం. సర్కిట్ లాగా చేసి లోగోను కూడా తొందరలోనే రిలీజ్ చేస్తాం. ఈ యొక్క జిల్లా ప్రాముఖ్యత ఏముంది అనేది టూరిజంలో పచ్చదనం ప్రాణవాయువు, ప్లాస్టిక్ ప్రాణాంతకం. సో ప్లాస్టిక్ ఎవరు కూడా తీసుకురాకుండా ఈ యొక్క స్వచ్ఛదాన్ని కాపాడుతూ వచ్చే పర్యాటకులకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను పెంచే విధంగా ఈ టూరిజాన్ని మేము డెవలప్ చేస్తాం. ఆల్ డిపార్ట్మెంట్ రివ్యూ చేయడం జరిగింది దిశ కమిటీ. కాబట్టి ఈ దిశ కమిటీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏ ఫండ్స్ వస్తున్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఏ ఫండ్స్, ఇదే విధంగా లింక్ ఆఫ్ సిస్టంలో వీడు షేరింగ్లో ఏమేమి వస్తుంది అది ఇవాళ క్లుప్తంగా మా ములుగు జిల్లాలో జరగడం జరిగింది. అదేవిధంగా భద్రాచలంలో కూడా నియోజకవర్గాలకు 2 మండలాలు కూడా మన ఇందులో ఉన్నాయి, ఏది ములుగు జిల్లాలో. కాబట్టి గౌరవనీయుల పెద్దలు అక్కడ ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారు కూడా వచ్చారు కమిటీ